వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట ఉదయాన్నే దర్శనం చేసుకునే అదృష్టం పొందిన వాళ్ళు ఎవరంటే సన్నిధి గొల్ల. వీళ్ళు యాదవ కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళకే మొట్టమొదటి స్వామి దర్శనాన్ని ఇస్తాడు. తర్వాత ఆఖరిగా కూడా ఆలయాన్ని మూసివేసేటప్పుడు కూడా వీళ్ళు దర్శనం చేసుకొని ఆలయానికి తలుపులు వేసేస్తారన్నమాట. దీని వెనుక ఒక చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి ఒక పుట్టలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆవు వచ్చి పుట్టలోంచి పాలు వదిలి వెంకటేశ్వర స్వామి ఆకలి తీరుస్తుంది కదా. ఆ ఆవులు మేపే గొల్లవానికే స్వామివారు మొదటి దర్శనం ఇస్తారు. భూమి మీదకి వచ్చిన తర్వాత స్వామి మొదటి దర్శనం ఇచ్చింది ఈ గొల్లవానికే కాబట్టి ఈ వంశస్థులే మొట్టమొదట స్వామివారి దర్శనం చేసుకుంటారు. అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఆలయ అర్చకులతో పాటు సన్నిధి గొల్ల తాళాలు తీసుకుని ఆలయానికి బయలుదేరుతారు. అందరూ బయట నిలబడి ఉండగా సన్నిధి గొల్ల వెళ్ళి ఆలయం తెరుస్తాడు. అనంతరం స్వాములు సుప్రభాతం పఠిస్తుండగా సన్నిధి గొల్ల తలుపు తెరిచి మొదటి దర్శనం చేసుకుంటాడు.